వారం రోజుల ముందు వరకు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹1,00,000 చేరింది. పసిడి ప్రియులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక పేద మధ్యతరగతి వారి గురించి చెప్పనక్కర్లేదు. బంగారం కొనాలనుకునే ఆశల్నే చంపేసుకునే పరిస్థితికి వచ్చారు. అయితే 1,00,000కు చేరిన తర్వాత ఊహించిన విధంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. హమ్మయ్య, ఇంకా కొంచెం తగ్గితే బంగారం కొనేద్దాం అనుకునే లోపే బంగారం బాదుడు మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹95,730, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹87,750, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹71,800 ఉంది. ఈరోజు బంగారం ధర బాగానే పెరిగింది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹2,730 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,460 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న 10 గ్రాముల వెండి ధర 1,080 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర ₹1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈరోజు 10 గ్రాముల వెండిపై ₹1 తగ్గి 1,079 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండిపై ₹100 తగ్గి ₹1,07,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం 1.8% తగ్గి ఔన్స్కు $3,255.60 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే వచ్చే 3 నెలల్లో గోల్డ్ రేట్ 88,000 మార్కుకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 75,000గా ఉంది. అప్పటి నుంచి దాదాపు 25% వరకు గోల్డ్ రేటు పెరిగింది. 2025 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టగానే చైనా సహా ప్రపంచ దేశాలు అన్నింటిపైన సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయిల్ని నమోదు చేశాయి.